అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్. నెల్లూరు జిల్లా సహకార బ్యాంక్ చైర్మన్గా మెట్కూరు ధనంజయ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంతో మంత్రి ఆనం రామనారాయణ ఇంటి వద్ద ఆనం వర్గీయులు, అదేవిధంగా టీడీపీ శ్రేణులు మొత్తం మిఠాయిలు పంచుకుంటూ బాణసంచలు పేల్చారు. అయితే ఆనం ఇంటి వద్ద సోమవారం రాత్రి కోలాహలం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు మెట్టుకూరు ధనంజయ రెడ్డిని సహకార బ్యాంక్ చైర్మన్ ఇస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేయడం వెంటనే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో, అదేవిధంగా ఆనం వర్గీయుల్లో మాత్రం ఆనంద ఉత్సవం కనిపించాయి. పెద్ద ఎత్తున బాణసంచాలను పెంచడం జరిగింది. అయితే ధనంజయ రెడ్డి మంత్రి ఆనం రామనారెడ్డితో పాటు మంత్రి పొంగూరు నారాయణ, అదేవిధంగా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా నెల్లూరు జిల్లాలోని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ, అదేవిధంగా పలు నాయకులతో కూడా ఆయన కలవడం జరిగింది. త్వరలోనే సహకార బ్యాంకు చైర్మన్గా బాధ్యతలు కూడా చేపట్టున్నారు. అయితే 1వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మకూరు పర్యటన ఉండడంతో ఈ పర్యటన అనంతరం ఆయన సహకార బ్యాంక్ చైర్మన్గా వైభవంగా చాలా కార్యక్రమం చేపట్టేందుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. అయితే మెట్టుకూరు ధనంజయ రెడ్డి నెల్లూరు జిల్లా సహకార సంఘ బ్యాంక్ చైర్మన్గా ఇది 2వసారి ఎంపిక కావడం విశేషం. వీడియో జర్నలిస్ట్ గయాజ్, ఆర్టీవీ నెల్లూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.